హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. మనం వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జైదుపల్లి గ్రామంలో ఉన్నాము. అయితే ఈ జైదుపల్లి గ్రామంలో మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది, ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి అంశం ఏ రకంగా ఉన్నాయి, తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ గ్రామస్తులతోటి మాట్లాడుతున్నాం అంటే మనం ప్రస్తుతం సర్పంచుల కాలం పూర్తయింది. మరి ఈ మధ్యన కాలంలో ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, నిన్న మొన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా జరిగినది. అయితే ఇక రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ రకంగా ఉన్నాయని తెలుసుకునే నేపథ్యంలో మన ఆన్ టీవీ మరి ముందుకు వెళ్తుంది. ఈ తరుణంలో మనము ప్రస్తుతం జైదుపల్లి గ్రామస్తులతో ఉన్నాం. జైదుపల్లి గ్రామస్తులు మరి ఏం చెప్తారో చూద్దాం. అన్నగారు నమస్తే, ఎవరు మాట్లాడతారు ముందు చెప్పనా? బాగున్నారా? బాగున్నామన్నా. అయితే ప్రస్తుతం జైదుపల్లి గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? ఇప్పటికైతే మా సర్పంచ్ బాగా చేసిండు. కష్టపడి నష్టపడి ఏదో ఓపికతో చేసిన కాడికి అంతా మంచిగా ఉన్నది ఇప్పటికైతే. మీ సర్పంచ్ పేరేంటి? మా సర్పంచ్ పేరు లక్ష్మణ్. మంచి చేసిన కాడికి బాగా చేసిండు. ఓకే. అయితే ఒక పోలీసునే కానీ అది ఏ విధంగా రానియాలి, అన్ని పనులు చేసిన కాడికి చేసిండు. లేకపోతే చేసిండు మంచిగా. ఓకే. అనుకున్న కాడికి అయితే చేసిన కాడికి మంచిగా ఉన్నది. ఇప్పటికైతే మాకు నచ్చింది. ఇంకా ఏమేమి కావాలా ఈ గ్రామానికి? ఇంకా ఏమేమి కావాలంటే చాలా ఉన్నది, చేయాలంటే వర్క్ చేయాలంటే చాలా ఉంది. ఓకే. అట్లని ఇక ఆయన దగ్గర బడ్జెట్ లేదు. ఓకే. బడ్జెట్ అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడ్జెట్ కదా, అది అవన్నీ లేవు. అవన్నీ లేనందుకు సరే ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకవేళ అందుబాటులోకి వస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సరే, నమస్తే బ్రదర్. నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. ఓకే. ఇది జైదుపల్లి గ్రామము. ఇక్కడ ఏమేమి అభివృద్ధి జరిగిందనంటే ఏం చెప్తారు మీరు? అంతకుముందు అండర్ గ్రాడ్యుయేట్ 3 లేకుండే, సగం వరకు పూర్తి చేసిండు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత సీసీ రోడ్లు కొద్ది వరకు వేయించిండు. ఎవరు? గ్రామ సర్పంచ్. గ్రామ సర్పంచ్. ఏం పేరు గ్రామ సర్పంచ్? లక్ష్మణ్. బుడిగే లక్ష్మణ్. ఓకే. స్ట్రీట్ లైట్ కానీ అంతకుముందు కొంచెం లేకుండే, కరెంట్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటర్ అవన్నీ మంచిగా వేయించిండు. చాలా వరకు అభివృద్ధి పథకం చేసిండు. ఈ రోడ్ పూల చెట్లు కానీ కానీ పరిశుభ్రత అవన్నీ చాలా వరకు మంచిగా చేసిండు. ఓకే. అయితే ప్రధానంగా ఈ సీసీ రోడ్లు అన్ని కంప్లీట్ ఉన్నాయా? వాడవాడకి కొంచెం సందులో లేవు. నెక్స్ట్ పీరియడ్లో వేపిస్తామని మాట ఇచ్చారు. ఖచ్చితంగా వేపిస్తున్నారు. ఓకే. అయితే గతంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే సర్పంచ్లకు బిల్లులు రాక కొన్ని గ్రామాలు అభివృద్ధి జరగలేదనే ఒక విధానం ఉండే. అట్లాంటి విధానం మీ ఊరికి ఏమైనా ఉందా? కొంతమంది సర్పంచ్లే ఊరు తన సొంత డబ్బులు వేసుకొని కూడా ఖర్చు పెట్టుకుంటున్నటువంటి సందర్భాలు కూడా నేను విన్నా. అట్లాంటి పరిస్థితులు ఏమైనా మీ ఊర్లో ఉన్నాయా? ఉన్నాయి. వాస్తవమే. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వాస్తవానికి ఆయనకు డబ్బులు రాకపోయి ఆయన భూమి అమ్ముకొని కానీ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కానీ ఇంకా తదితరుల దగ్గర అప్పు తెచ్చి మరి గ్రామానికి పెట్టింది. కానీ ఆయనకు వచ్చిన ఫండ్స్ ఏందో మాకు తెలియదు. ఆయనకు ఫండ్స్ అయితే రాలేవు మ్యాక్సిమం. ఇంకా అప్పులోనే ఉన్నాడు. అప్పులతో ఎప్పుడు బయటకు వెళ్తాడు ఆయన తెలియదు, మాకు తెలియదు. అందరితో నవ్వుతూ అయితే ఉంటాడు సామరస్యంగా. కానీ అప్పుల బాధ మొత్తం ఆయనే అనుభవిస్తుంటాడు. గ్రామానికి మాత్రం మంచి చేసిండు. ఓకే. అసలు మొత్తం గ్రామ జనాభా ఎంత ఉంటుంది? 1000 దగ్గర ఉంటుంది. 966 చిల్లర ఉంటాయి ఓట్లు. ఓకే. అంటే ఈ ఊర్లో రాజకీయ వాతావరణం ఏమైనా ఉంటుందా? అంటే రాజకీయాలు తిరుగుతాయా, లేకపోతే వ్యక్తిగతంగానే ఈ ఊరి గ్రామ అభివృద్ధి జరిగిందా? ఎట్లా చెప్పుకోవచ్చు మనం? వ్యక్తిగతంగానే ఏముండదు, గ్రామ రాజకీయాలనే ఏముండదు. అందరు సామరస్యంగా ప్రతి రాజకీయ పార్టీతో మంచిగా ఉంటారు. కొట్టాడలు పంచాలు మా ఊళ్ళో ఏముండయి. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఏముండయి. వ్యక్తిగత రాజకీయాలు కొన్ని వివరించి మాట్లాడడం, ఒకరు విమర్శించడం అట్లాంటి ఏముండదు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఎవరికి పార్టీకి నచ్చిన వాళ్ళు పనిచేసుకుంటూ పోతారు. ఒకరి మీద విమర్శ చేయడం కానీ ఒకరితో కొట్టడం కానీ అట్లా ఏముండదు మా దగ్గర. ఓకే. ఇక ఈ గ్రామానికి అభివృద్ధి జరగాలనంటే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎందుకంటే త్వరలో అంటే అక్టోబర్లోనో ఏమో అంటున్నారు సర్పంచ్ ఎలక్షన్స్. కొత్త ప్రభుత్వం వచ్చినది, 6 నెలలు అయింది. ఈ ఏమైనా మరి మెరుగుపడుతున్నదా? ఎట్లా అనుకోవచ్చు మనం? చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఇంకా చాలా మందికి ఇల్లు లేవు, ఇల్లు లేని పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అండర్ గ్రౌండ్ అనేది చాలా సిస్టమ్ బాగాలేదు. ఇంకా అది ఇంకా బాగా చేయాలి. కొన్ని గలీలు ఇంకా సీసీ రోడ్లు పడేవి ఉన్నాయి, అవి లేవు. కొంచెం మోరీలు అవన్నీ దోమలు వాడడం అట్లా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. త్వరలో అయిన తర్వాత మళ్ళీ చేస్తారు. ఇంకా తిరిగి కూడా లక్ష్మణ్ సర్పంచ్ గెలవడితే ఆయన గెలిస్తే ఇంకా త్వరగానే పనులు అవుతాయని మేము అనుకుంటున్నాం. ఓకే, రైట్. మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే, మీ పేరేంటండి? శోభన్ బాబు గారు. చెప్పండి, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినది, మరి ఎట్లా ఈ ఊరి అభివృద్ధి కావాలనంటే ఏమేమో అడుగుతారు మీరు? మరి కొత్త ప్రభుత్వం
ఎలాంటి సంక్షేమాన్ని అందిస్తుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడైతే ప్రజెంట్గా అన్ని బడ్జెట్లు ఇట్లా లేవు కదా సార్ అక్కడ. అన్నీ ఇంకా కొంచెం కోలుకోవాలి ప్రభుత్వం. ఓకే. అయితే నిధులు లేవు, అయితే గల్లీలలో మొత్తం రోడ్లు లేవు, అండర్ డ్రైనేజింగ్ సగం అయింది, సగం కాలేదు. పాపం లక్ష్మణ్ అద్దె దగ్గర భూమి అమ్ముకున్నాడు, అప్పుల పాలు అయిపోయాడు. అట్లాంటి పరిస్థితులు ఉన్నది ఊరు. ఓకే. ఒక 20 ఇప్పుడు 15 నుంచి రేషన్ కార్డులు ఒకటి కట్ అయిపోయినాయి. రేషన్ కార్డులు 20 ఇండ్లు లేవు. ఓకే. అయితే ఈ ప్రభుత్వం ఒక్కొక్క నియోజకవర్గానికి 350 ఇండ్లు కేటాయించింది. కొంచెం మెల్లమెల్లగా చదువుతుందని ఆలోచన ఉన్నది. ఓకే. అంటే ఊళ్ళో పార్టీలు అంటే రాజకీయంగా ఎలక్షన్ నాడే పార్టీ, ఎలక్షన్ అయిపోయినది సాయంత్రం మాకు పార్టీలు గిట్టే సంబంధమే లేవు. అందరం కలిసి కూర్చొని మళ్ళీ తింటాం. ఓకే. అంత మంచి విలేజ్ అన్నట్టు. ఓకే. అయితే ఈ గ్రామానికి ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, సీసీ రోడ్లు ఉన్నాయి, తాగునీళ్ళు ఇప్పుడు అందుబాటులో సరిపోనికే వస్తున్నాయి. చిన్న చిన్న గల్లీలలో వాటర్ సీసీ రోడ్లు మాత్రం ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. ఓకే. ఏం లేదు సార్, మేము గ్రామాన తిరుగుతున్నాము. అలాగే గ్రామంలో ఎట్లా పరిస్థితులు ఉన్నాయి, ఎట్లా డెవలప్మెంట్ జరిగింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, 6 నెలలు అయింది. మరి ఊరి అభివృద్ధి కావాలంటే ఏంటి అనేది ఊర్లో వాళ్ళని తెలుసుకోవడానికి మేము వచ్చాము. మీ ఊరు జైదుపల్లి గ్రామం కదా, ఈ ఊరు గ్రామం అభివృద్ధి జరిగింది అని అంటే ఏమేమి అభివృద్ధి జరిగింది, కావాల్సిన అభివృద్ధి ఏంది అని అంటే ఏం చెప్తారు మీరు? కావాల్సిన అభివృద్ధి ఇంకా రోడ్డు కొన్ని శాంక్షన్ అయినాయి, కాలేదు, అక్కడ మిగిలిపోయినాయి. ఎందుకంటే కొంచెం అక్కడ ఇండ్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు మెటీరియల్ వేసుకున్నారు, లేదా లేక వేరే సైడ్ ఏముంటుందో అక్కడ రోడ్ వేసుకున్నాము. అక్కడ కాలు ఎందుకంటే అట్లా ఉంది. ప్రజెంట్గా ఇప్పటికైతే మేము మా ఊర్లో రాజకీయం అనేది ఉండదు, అట్లా నువ్వు ఇవంతా కలిసిపోయి అన్నదం లేకుంటాము. అసలు రాజకీయం అనేది తెలియదు మాకైతే. పరిస్థితి ఏంటంటే మా ఏరియా నందిగుట్ట ఏరియా కాబట్టి అక్కడ బయట నుంచి హైదరాబాద్ కానీ ఇక్కడ సిటీ ఏరియా నుంచి వచ్చి ఇక మటన్ చికెన్ తినడుకు అక్కడ కుక్కల బాధ అంటే ఎక్కువ, మనసులో కూడా తినేటట్టు ఉన్నాయి. అక్కడ కూడా కొద్దిగా అంటే మా విలేజ్ కాకుండా మా ప్రాంతం కాబట్టి అక్కడ ఫారెస్టులు కూడా అక్కడ రాకుండా చూసుకుంటే కొంచెం మా ఊరు విషయము ఇక్కడ ఏ దానికి దీనికి మేము కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తాం డిపార్ట్మెంట్కి. ఎందుకంటే అది మనం పోస్తున్నామంటే మనుషులు ఎమ్మడి కూడా పడుతున్నాయి, ఎందుకంటే అవి తింటున్నాయి కదా. అవి రాత్రి వస్తారు కార్లు వేసుకొని వచ్చి ఇక్కడ ఈ డబ్బాలు ఎప్పుడు కూడా కొద్దిగా బాగుండదు, ఎవరు ఏమో తెలియదు. అది పోలీసు కూడా పట్టించుకోవాలని నా అభిప్రాయం. మా ఊరి ప్రాంతము మేము పొలిటికల్ లేదు. అంటే రియల్ ఎస్టేట్ రంగము మీ ఊరు చుట్టూ ఉందా ఏమన్నా? రియల్ ఎస్టేట్ ఏం లేదు, ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఏది ఉండదు. ఆ ఫామ్ హౌస్లో వస్తారు, రాత్రి వస్తాడు, పగలు వస్తాడు. ఈ రోడ్ అంటే ఇప్పుడు సిటీ రోడ్ లాగా అయింది. ఇది కుక్కల బెడద ఉందంట, కుక్కల బెడద ఉంది. అది మనిషి పోతుంటే ఇక్కడ వేరే ఊరికి పోతుంటే ఈడ వచ్చి కూడా కరుస్తుంటాయి. ఓకే. ఇక మాతన ఇంకా ఏంటంటే అనుకునే చేస్తాము మా వంతు పరంగా. ఇక ఎవరు నా రాజకీయం ఒక పార్టీ అని నా ఊర్లో పార్టీ లేదు. ఒకటి మాకు కొద్దిగా ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకేమన్నా అడిగి ఇంకా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకేమైనా బడ్జెట్ ఇస్తే కూడా మా ఊరు డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఉన్నాయి, మిగిలినవి ఉన్నాయి, ప్రతి ఒక్కటి అని కాదు, మా వాళ్ళు కూడా చెప్పిండ్రు. ఇక కొన్ని చిన్న రోడ్లు ఉన్నాయి, అవిటి కావాలి, ఉన్న కాడికి సరిపోయింది. ఈ సరిపోయినా సపోజ్ చేసిండు. అట్లాంటి వ్యక్తి కూడా మళ్ళీ కూడా ఉంటే మాకు కూడా చాలా బాగుంటుంది. అంటే మీరు ఈ సర్పంచ్ పని అభివృద్ధి సాటిస్ఫాక్షన్ అయ్యారా? సర్పంచ్ పనిని సాటిస్ఫాక్షన్ చేయడము సంతోషమే. కాకపోతే వ్యక్తి ఒకరు ఎవరైనా చనిపోయిందంటే ఆయన ఇళ్ళ పడతాడు. నుంచి ఎవరు లేకపోయినా కానీ ఒకటి ఏదైనా పని ఉన్నా కానీ అది కడపార కానీ ఇంకేదన్నా తీసుకుపోయి గంప కానీ తీసుకుపోయి తవ్వి ఇది పెడదామని వచ్చినది. కానీ రాజకీయం చేస్తున్నా నేను ఎవరికి చెప్తే చేస్తాను తృప్తి దానికి ఇది కాడు. నాది నా ఊళ్ళే కదా అని అన్ని కులాలతో మా కులాలు గిట్ట ఏం లేవు, మతాన్ని అన్నీ ఒకటే, మన మనుషులమే, అందరితో సమానంగా ఉంటాడు. అట్లాంటి వ్యక్తి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, రైట్. అయితే మొత్తానికి మనము గ్రామ సర్పంచ్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం, చూద్దాం. మరి వస్తున్నట్టుంది ఆయనే అని ఇంతకుముందు ఎవరో చెప్పారు. అన్నగారు నమస్తే. అన్న, మీతో మాట్లాడదామని వచ్చాను, మీ గ్రామస్తులతో మాట్లాడాను. ఎనీవే ధన్యవాదాలు. అంటే మీ గురించి చాలామంది చెప్తున్నారు మీ గ్రామస్తులు. సో ఇక్కడ ప్రధానంగా మీ ఊరు జైదుపల్లి గ్రామం. ఈ జైదుపల్లి గ్రామంలో గత 5 ఏళ్ల పరిపాలన, మీ పరిపాలన ఎలా కొనసాగింది అని అంటే ఏం చెప్తారు మీరు? ఆన్ టీవీ తెలుగు వాళ్ళకు నా యొక్క
శుభోదయం. మా విలేజ్కి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బి లక్ష్మణ్. గత సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్లో మహిళా కేటగిరీ రావడం వల్ల మేము మా భార్య నిలబెట్టడం జరిగింది. అయితే మేము ఎలక్షన్లో గెలుపొందిన తర్వాత నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను, పీజీ, మా భార్య డిగ్రీ చేసింది, డైట్ కంప్లీట్ చేసింది. అయితే మా యొక్క లక్ష్యం ఏంటి అంటే మా ఊరును అన్ని రంగాల అభివృద్ధి సాధించాలనే ఒక తపనతోనే మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే మాకు రాజకీయాలు అంటే కూడా తెలియదు, లోతుపాతులు కూడా తెలియదు దాంట్లో. అట్లాంటి రాజకీయంలోకి మేము వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల అంతకుముందు మా విలేజ్లో రోడ్లు అన్నీ అప్పుడు గతంలో ఒక 20 సంవత్సరాల కింద వేసినటువంటి రోడ్లు, మరియు అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ చాలా దారుణంగా ఉండే. కాబట్టి అప్పుడు రాజకీయాల్లో మేము వచ్చిన తర్వాత మాకేమీ ఆస్తులు లేవు. కాబట్టి అసలు ఎట్లా చేయాలి, పరిపాలన ఏ విధంగా చేయాలి అనేటటువంటి తపనతోని ఉన్నటువంటి సందర్భంలో అది కూడా మేము ఈ రాజకీయాలు ప్రభుత్వాల్లో ఉండాలి లేదా ప్రతిపక్షంలో ఉండాలనేటివి కూడా తెలియవు మనకు. అంటే అధికారంలో ఉంటేనే ఫండ్ వస్తుంది, అధికారంలో లేకపోతే ఫండ్ రాదు అనేటటువంటి విషయాలు వచ్చిన తర్వాతనే తెలుసు మాకు. ఓకే. అయితే గతంలో అయితే మేము నేను ఇండిపెండెంట్గా నిలబడ్డాం ఎలక్షన్లో. గెలిచిన తర్వాత ఏ పార్టీలోకి వాళ్ళనో తెలియదు. కానీ గతంలో అంతకుముందు కాంగ్రెస్లో నా యొక్క మనుగడ కొనసాగుతుండే. 4 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉండడం వల్ల నేనేం పని చేయలేకపోయినా వాస్తవానికి. ఎందుకంటే నిధులు లేవు, రాలేవు. నాకున్నటువంటి అనుకోకుండా ఒక 10 ఎకరా భూమి వచ్చిండే. ఆ వచ్చిన 10 ఎకరా అమ్ముకొని నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన మొత్తం నాతో అయినంత వరకు. అంటే అందులో కూడా ఎట్లా చేయాలి, ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ లేదు. నేను అంటే ఏఈ ఆఫీస్కి పోయి, పంచాయతీరాజ్ ఆఫీస్కి పోయి అవి ఫస్ట్ ఎస్టిమేషన్ లేపించి ఎంత బడ్జెట్ అవుతుందని చేయాలనంట. నేను నా సొంత డబ్బులు కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయినా నా తాతకు మించి ఖర్చు అయింది అది. అంటే నేను అనుకున్నది ఒకటి, నాకు తర్వాత పంచాయతీల నుంచి వచ్చింది ఒకటి. అట్లా నష్టం జరిగింది. ఇక ఆ నష్టం తర్వాత అనుకోకుండా మా విలేజ్లో ఓట్లు వేసినాం. మేము ఎందుకు బిడాని ఇంకెన్ని రోజులు ఉంటావు రా ప్రతిపక్షంలో అని బాగా వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల వాళ్ళకి అడిగి నేను బీఆర్ఎస్లోకి అడుగు వేయడం జరిగింది లాస్ట్ గత 8 నెలల కింద. సంవత్సర కాలంలో, లాస్ట్ ఒక 8 నెలల కాలంలో. అయితే ఆ తర్వాత నేను ఆ పార్టీలకు వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 45 lakhs ఎంపీ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్ నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఆ ఫండ్ను కూడా అయితే నా ఉద్దేశం ఏంటి అంటే సుపరిపాలన అని అందరు చెప్తుంటాయి ప్రభుత్వాలు. సుపరిపాలన చేయాలంటే ఎట్లా చేయాలి, ఎట్లయితే చేస్తాం సుపరిపాలన అనే దాని మీద నా దృష్టి పడ్డది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ వస్తే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు డబ్బులు అని నాకు ఒక క్వశ్చన్ మార్కు. ఇప్పుడు పరిపాలన చేసే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టొద్దు. జనానికి చేయనీకి వచ్చేటప్పుడు డబ్బులు ఖర్చు పెడితే ఆ డబ్బులు మళ్ళీ తీసుకునికే పని చేస్తారు వాళ్ళు తప్ప మరి ఇంకా పని ఎట్లా చేస్తారు అనేటటువంటి ఒక పాయింట్ తోని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను ఒక 30,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలే. ఇది చెట్టు కింద ఉన్నా చెప్తున్నా, నా ఊరోళ్ళు కూడా, నా ఊరోళ్ళే ఉన్నారు కదా, 30,000 కంటే ఎక్కువ ఎలక్షన్లో ఖర్చు పెట్టి గెలవలేదు నేను. కాబట్టి నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను ఎక్కడ తప్పు చేయొద్దు, నేను కూడా తప్పు చేయొద్దు, అవకాశం ఇతర ఇంకోనికి ఇవ్వద్దు అనేటటువంటి ఉద్దేశంతోనే నేను పరిపాలన సాగిస్తున్నాం మేము. కాబట్టి ఆ టైంలో ఏమైంది, మార్పు తీసుకురావాలంటే అసలు ప్రతిపక్షాలే ఉండొద్దు మనకు. అంటే ఉండాలి కానీ అందరినీ కలుపుకపోయేటటువంటి ఉన్నటువంటి నాయకుడే నాయకుడు. అప్పుడే ఆ ఊరు కానీ, ఆ రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుపడుతుందని నేను అంటున్నా. ఎందుకంటే గెలవడం అనేది సహజం, ఎవరో ఒకరే గెలుస్తారు. గెలిచిన తర్వాత అందరినీ కలుపుకుపోవడమే ప్రజాస్వామ్యం. ఇప్పుడు నా వర్గం నీ వర్గం అని క్రియేట్ చేసుకుంటాం. అది ఎలక్షన్లో గెలవడం వరకు మాత్రమే. గెలిచిన తర్వాత ప్రతిపక్షం ఉన్నా, ఇంకా శత్రువులు ఉన్నా, ఎవరున్నా అందరినీ కలుపుకొని అందరి యొక్క భావాలు తీసుకొని ఊరికి ఏది బాగుంటుందో అది మనం ఆలోచన చేసి అందరం నిర్ణయాలు తీసుకొని చేస్తేనే అప్పుడు ఆ ప్రజాస్వామ్యంకి మనుగడ ఉంటుందని నేను అంటున్నా. అదే ఉద్దేశంతోనే ఎలక్షన్లో దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు అప్పులు తెచ్చి. ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భంలో నేనేం చేసిన అంటే మా ఊళ్ళో ఎలక్షన్లు ఎవరు నిలబడ్డారో వాళ్ళకే పనులు ఇచ్చిన నేను. వచ్చిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను
ఎందుకంటే అక్కడ నష్టపోయింది కాబట్టి వాళ్ళకి 2 రూపాయలు రాకోకనే ఉద్దేశంతో, ఎందుకంటే నాకు తినే అలవట్లేదు, నేను రూపాయి వెనకకేసుకోవాలన్న ఉద్దేశం అసలే లేదు. ఓకే. కాబట్టి ఆ విధంగా మార్పు తీసుకురావడం జరిగింది. మా విలేజ్లో ఎలక్షన్స్ అనేటివి చాలా సాఫీగా జరుగుతాయి. ఓకే. జరిగిన తర్వాత అందరూ ఒకే కుటుంబం లేకుంటాము, ఖచ్చితంగా వర్గాలు అనేటివి ఉన్నాయి. కాబట్టి అలాంటి విలేజ్లో మనం ఉండడం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇంకా అసలు ఇప్పుడు మీరు 8 నెలల క్రితం బీఆర్ఎస్లోకి వచ్చిన అన్నారు, అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా అన్నారు. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉన్న తేడా ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? అయితే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు తేడా అంటే నేను రాజకీయాలు చెప్పడం అంటేనే తప్పు నేను అనేది. ఓకే, రైట్. అయితే ఏమంటున్నా అంటే అది కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఇంకా బీజేపీ కానివ్వండి, ఇతర ఏ పార్టీలన్నా కానివ్వండి, వచ్చే ప్రతి పార్టీ కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసమే, ఓకే, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే. ఓకే. ప్రజాస్వామ్యంలో సుపరిపాలన అని అంటాయి అన్ని. ఓకే. ఎలక్షన్స్ వరకు ఒక మాట, ఎలక్షన్స్ తర్వాత వాళ్ళ విధానాలు మారుతాయో లేదా పైన ఎలాంటి వ్యవస్థ ఉంటుందో మనకైతే తెలియదు. కానీ ఆ ఇచ్చిన యొక్క హామీలు కానివ్వండి అవి నెరవేర్చడం కోసం మాత్రం 100% ఫెయిల్ అవుతున్నాయి ప్రభుత్వాలు. అయితే దానివల్ల ఏమవుతుంది, జనాల్లో కూడా ఇప్పుడు జనం కోరుకునేది మిమ్మల్ని ఎవరు అడుగుతలే. జనం నాకు అది ఇది అని మాత్రం వాళ్ళు అడుగుతలేరు. అది మీరు అధికారంలోకి రావడం కోసం మీ యొక్క హామీలు అవి తాతుకు మించిన హామీలా అని నేను అనను. మీ హామీలు ఎట్లుంటాయంటే ఈ ప్రజలు అడగని ఇవ్వండి, అంటే వాళ్ళకి ఏది అవసరం ఉంటుందో అవి ఇవ్వండి. వాళ్ళకి పని చేయనటువంటి హామీలు ఇచ్చి వాళ్ళని ఇంట్లో కూర్చునబెట్టి చేస్తే రేపు చివరికి ఏమవుతుంది, రాష్ట్రం అతోగతి పాలవుతుంది. నేనేమంటున్నా, ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పేద బడుగు బలైన వర్గాలు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టి ఆ బడ్జెట్ను కులంకుశంగా సమీక్ష చేసి వాటన్నింటిని కూడా అర్హత కలిగినటువంటి లేదా కింది స్థాయిలో ఉన్నటువంటి వారికి విద్యా ఉపాధి అవకాశాలు ఎట్లాంటివి ఉన్నాయి అనేటటువంటి దాని మీద ఒక కమిటీలు వేసి ఆ తర్వాత వాటి మీద పెట్టినప్పుడు మాత్రమే ఆ గ్రామాలు, ఆ రాష్ట్రాలు, జిల్లాలు అన్నీ కూడా బాగుపడతాయని నా ఉద్దేశం. ఒక ఎడ్యుకేటెడ్గా నేను మాట్లాడుతున్నా. ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్ప 5 లక్షల కోట్ల రూపాయలు, 5 లక్షల కోట్లు దాదాపు అని అంటున్నారు. 5 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అవుతున్నాయి? చేసే మీరు సరే పెట్టుబడులు పెడుతున్నాం అంటున్నారు, ఆ పెట్టుబడి వల్ల ఎంత లాభం చేకూరుతుంది? అది రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, అది ఎవరు గ్రహించాల్సిన విషయం? ప్రజలే గ్రహించాలి కదా. ప్రజలు గ్రహిస్తారు, కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ప్రజలు. ఇప్పుడు ప్రజలు అంటారు, ఇది ఎవరు ఇవ్వమన్నారు మిమ్మల్ని, అసలు మేము అడిగినామా అంటారు ఈ పథకం అంటారు. మీరు ఎవరిని అడిగి మరి మీరు ఒక సమీక్ష చేసి మీరు ఎలక్షన్లో హామీలు ఇస్తారు, మేనిఫెస్టో తీసుకుంటారు, ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఇది అంటారు. మీరు బడ్జెట్ ఎంత ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని వనరులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఆ వచ్చిన ఆదాయంతో మనం ఏం చేయగలమని ఎక్కడ మనం విశ్లేషణ చేస్తున్నాం అనేది అది వాళ్ళకి తెలిసి ఉండాల్సినటువంటి విషయం అంటున్నా నేను. అయితే ఆ విధంగా ఇప్పుడు గత 5 సంవత్సరాలు మా గ్రామ పంచాయతీ విషయానికి వస్తే, మా గ్రామ పంచాయతీకి ఒక పర్సన్కు ఒక 135 రూపాయల చొప్పున మా విలేజ్కి 1,35,000 రూపాయలు ప్రతి నెల వస్తున్నాయి మాకు. ఈ గ్రామానికి అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కల్పించినటువంటి రేషియో పద్ధతిలో మా విలేజ్కి వచ్చేటటువంటి ఫండ్ అది. ఆ 135,000లో మేము ట్రాక్టర్లు తీసుకున్నాము, ట్రాక్టర్ లోన్ కట్టాల్సి వచ్చింది. మరి అదే విధంగా ఒక 3 ఎంప్లాయీస్ ఉంటారు మా విలేజ్ లో, 1035 ఓటర్లు అంటే పాపులేషన్ టోటల్. ఆ 3 ఎంప్లాయీస్ ని పెడితే ఆ 3 ఎంప్లాయీస్ కు 36,000 38,000 జీతము, ఒకరికి 9,500 ఇప్పుడు ఇస్తున్నాం అనుకుంటున్నాము. ఆ చొప్పున ఆ 135,000 రూపాయలు ట్రాక్టర్ లోన్లు కట్టంగా వీళ్ళకి జీతాలు ఇచ్చి, మళ్ళీ మోటార్ల రిపేర్లు ఉంటాయి, ఈ లీకేజ్ల రిపేర్లు ఉంటాయి, స్ట్రీట్ లైట్లు వేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఇంకా మాకు వచ్చేటటువంటి అమౌంట్ ఏంది, ఫండ్ ఏంది, మేము ఏం పని చేయాలి? ఇంకా వెనకేసుడు ఏముండదు, అంతా తగులుడేగా. ఇది ఒక్కటే 135,000 ట్రాక్టర్ లోను 15 లక్షల రూపాయల ట్రాక్టర్, ట్రాక్టరు ట్రాలీ ఇంజన్ కలిపితే అది నెలకు 3 నెలలకు ఒకసారి 1,30,000 ఎంతనో మేము కట్టాల్సి వస్తున్నది. మాకు వచ్చే 135,000
3 నెలలకు ఒకసారి త్రైమాసికంలో ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి పోతుంది అనేది ఒక పాయింట్ ఇక్కడ ఇప్పుడు ఆ వీటి కూడా మీకు ఈ సాక్ష్యాధారాలతో సహా చూపుతా నేను. ఓకే, ఇది మొత్తం గ్రామ పంచాయతీ మాకు 5 సంవత్సరాలు వచ్చినటువంటి ఫండ్ ఇది. బడ్జెట్ మొత్తం టోటల్ ఇది మా ఆఫీస్ నుంచి తెచ్చినటువంటిది. ఇది ఏదో నేను తయారు చేసుకున్నది కాదు. ఓకే. 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫండ్ 20 లక్షల రూపాయలు. ఓకే ఓకే ఓకే. మీరు ఇప్పుడు చూసుకున్న అదే ఉంటది. ఓకే, ఓకే. ఒకటి అర్థమైంది. జనరల్ ఫండ్ అని ఉంటది, ఓకే. స్టేట్ ఫండ్ అని ఉంటది, ఓకే, ఓకే. సెంట్రల్ ఫండ్ అని ఉంటది. ఓకే, 3 ఫండ్లు వస్తాయి మాకు. ఓకే, ఓకే. జనరల్ ఫండ్ అంటే ఏం చేస్తుంది? అది ఓన్లీ మా విలేజ్ లో వచ్చినటువంటి ట్యాక్స్ల ద్వారా వచ్చినటువంటి ఫండ్ అమౌంట్ మాత్రమే మేము అందులో జమ చేయాలి. ఓకే, ఓకే. ఆ జమ చేసినటువంటి అమౌంట్ మేము దేనికోదానికి వాడుకోవాలి. ఇందులో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా మీరు? ఎట్లా మీరు నుంచి ఏమైనా తగిలినాయా డబ్బులు? అంటే సార్ నేను ఒకటే చెప్పగలను, రాజకీయంలో నిజాయితీ పరులు మరియు అంటే డబ్బు లేనటువంటి వాళ్ళు రావద్దని నేను అంటున్నా. ఓకే ఓకే. ఎందుకంటే అంటే డబ్బు వచ్చిన వాళ్ళు ఖర్చు పెడతారనా మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఖర్చు పెట్టకపోయినా జనానికి ఖర్చు పెట్టినా వాళ్ళు ఆర్చుకొని పోతారు ఊరును. ఓకే పాయింట్. ఇప్పుడు మేము చేయాలంటే మేము ఖర్చు పెట్టాలన్న అప్పులు తేవాలి. అప్పులు తేవాలంటే టైంకు రావు. టైంకు రాకపోతే మిత్తులు పెరిగిపోతాయి. మిత్తులు పెరుగుతాయి. మిత్తులు పెరిగితే మేము పని చేసాం కానీ అప్పుల పాలై మేము ఉరేసుకొని చచ్చిపోతే మమ్మల్ని అడిగేటోడు ఎవరు రేపు? ఓకే ఓకే ఓకే. చివరికి మా భార్య పిల్లలకి నష్టం తప్ప ఎవరికి కాదు. డబ్బులు లేని వాళ్ళు రావద్దని నేను అంటున్నా సార్. మనసున్న వాళ్ళు వస్తే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా ఒక అభిప్రాయం. 100% సార్. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద ఊరికి ఎంత మేరకు పని అంటే వస్తున్నది, ఆ పని ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది అని అంటే మనం ఏమైనా చెప్పుకోవచ్చా సార్? ఉపాధి హామీ ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది 100% అది. ఎందుకంటే సార్ పొద్దున లేస్తే ఇప్పుడు అదే అంటున్నా, ఉపాధి హామీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడ్డది అంటే ప్రభుత్వం ఏడు అభివృద్ధి సాధిస్తుందని నేను అడుగుతున్నా. ఓకే 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 ఓకే. ఇప్పుడు పాయింట్ అంటే పేదలు ఉంటారు కదా సార్, పేదల కోసము ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఇప్పుడు పేదలు ఎంతమంది ఉన్నారో మీరు గణాంకాలు తీసుకుంటారు. గణాంకాలు తీసుకున్నప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది పేదవారు ఉన్నారు, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు అన్నటువంటి డాటా మొత్తం మీ దగ్గర ఉంటుంది. ఉన్నప్పుడు మరి అలాంటి ఆ ప్రాంతాలు ఏ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి, ఏ గ్రామాలు వెనుకబడి ఉన్నాయి, మరి వెనుకబడినటువంటి గ్రామాల ప్రాంతాలకు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఒక మండలానికో ఒక జిల్లాకో ఏదన్నా వేస్తే ఒక 1000 మందికి ఉపాధి ఇచ్చినామంటే ఈ పరిస్థితి దాపురించదు కదా సార్ అని నేను అంటున్నా. ఓకే 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 ఓకే. సరే, మొత్తానికి ఆ రకంగా చూస్తే మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా అంటే ఏం చెప్తారు? సార్ మా యొక్క రాజకీయం అంటే మా పరిపాలన మీద మాకు సంతృప్తి ఉంది మా విలేజ్ వరకు. ఎందుకంటే మేము చేసినాం మాతో అయినంత వరకు. ప్రజలు కూడా కొంతమంది మీ గ్రామస్తులు సరే ఇప్పుడు అది మేము చేసినామని చెప్తే కూడా గొప్పగా సార్. ఒక నాయకుడు ఒక లీడర్ చెప్పుకుంటే కాదు, అది ఎవరైతే అనుభవించిన వాళ్ళు చెప్తే దానికి సార్థకత ఉంటుంది. కాబట్టి అయినంత వరకు చేసినాం సార్. అయితే ఒకటే అంట, నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి నిస్వార్థపరుడు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఊరు డెవలప్ అవుతుంది, జిల్లా రాష్ట్రం ఏదైనా డెవలప్ అవుతుంది సార్. సార్ నేను ఏమంటున్నా అంటే డబ్బుతోడు అంటే ఏమంటున్నా సార్, ఇప్పుడు జనానికి కోరికలు కలిగించొద్దు సార్. ఫస్ట్ ఆశలు లేపొద్దు సార్ జనానికి. జనం అడగరు వాళ్ళకు. ఇప్పుడు మీరు వాళ్ళకి ఎంత నెలకు ఒక 5,000 10,000 ఉపాధి ఇచ్చేటటువంటి అవకాశం ఇస్తే చాలు. అంతకంటే ఎక్కువ కోరికలు ఎవరు ఓడరు మిమ్మల్ని. అయితే మీరు మనము గ్రామంలో ఉన్నటువంటి యువతకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఉద్యోగాలు సరైన రీతిలోనే వచ్చాయా? చదువుకున్న వారు ఉన్నారా? ఎట్లా ఉంది పరిస్థితి, యువత పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఒకటే ఆ విషయానికి వస్తే మాత ఎడ్యుకేటెడ్ 90% ఎడ్యుకేటెడ్ పీపుల్ సార్ మా విలేజ్లో. ఓకే. యూత్ కూడా. అయితే యూత్ ఇప్పుడు మాకు ఏమున్నాయి సార్, 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఏమీ లేవు. ఉదాహరణకు లేనట్టు 10 సంవత్సరాల ఆ వయసు భారం కూడా అయిపోతున్నట్టే. సరే మీరు ఎక్స్టెండ్ చేసినా కానీ ఆ లోపు ఎన్నో సమస్యలు వస్తాయి, కావు కుదరాయి. ఆ విధంగా కూడా నిరుద్యోగం పెరిగిపోతున్నది ఒక పాయింట్. ఇంకొకటి ఏమైందంటే ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ నిరుద్యోగులకు ఏమి ఇస్తున్నది? వాని ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఉపాధి హామీ వచ్చేటకల్లా పొద్దుగాల పోతున్నారు, 200 ఎంతనో వస్తే అది చేసుకుంటున్నారు, చప్పుడు దాకా కూర్చుంటున్నారు. ఇంకో పనికి పోయేటంత అంటే కొద్దిగా. మాకేమైంది, ఇక్కడ 70 కిలోమీటర్లు ఉంది, మాకు రైల్వే సౌకర్యం ఉంది కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులు పొద్దున్న లేస్తే మా వాళ్ళంతా హైదరాబాద్ పోయి పని చేసుకుంటున్నారు. 80% యూత్ మొత్తం ఇప్పుడు ప్రైవేట్లలోనే జాబ్ చేసుకొని వస్తున్నారు ఇడికి. అయితే ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఈ యువత ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు అన్నప్పుడు ఒకటే సార్ నేను అనేది. కాబట్టి
ప్రభుత్వాల యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే మీరు గణాంకాలు తీసుకొని చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎవరికి ఏ విధంగా చేయాలనేటువంటి విషయము ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారులకు ఆ సమాచారం ఉన్నప్పుడు వాటిని సమర్థవంతంగా మనం వాడుకున్నప్పుడు మాత్రమే అన్ని అభివృద్ధిలోకి వస్తాయనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను సార్. ఓకే, అయితే ఇకపోతే ఇక ఎన్నికలన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు అని అంటున్నారు, అక్టోబర్లోనే ఏమంటున్నారు, ఒకరు ఆగస్టులో అంటున్నారు. మళ్ళా ఎన్నికలు వస్తే ఎట్లా ఉండే పరిస్థితి ఉన్నది? మీరు ఏమైనా రాజకీయాల్లో ఉండే పరిస్థితి ఉన్నదా? ఎట్లా ఏం చెప్పుకోవచ్చు? అయితే సార్ నిజానికి అడగొచ్చా? మేము రాజకీయాలకి వెళ్ళి కాదు సార్, ఈ విలేజ్కి వెళ్ళిపోవాలని మేము ఫిక్స్ అయినాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుంటే, ఎందుకంటే సార్ నేను 5 సంవత్సరాలు అంటే నేను ఒక రోల్ మోడల్గా ఉండాలని తాపత్రయపడ్డా. నేను గెలిచి అందరు వికారాలు ఉంటారని అంటుండే మా వాళ్ళు. గెలిచినోడు ఈడ గెలుస్తారు, ఊళ్ళు ఉంటామంటారు, పోతామంటారు, పోయి వికారాలు ఉంటారు అన్నారు. నేనేం చేసిన వికారాలకి వెళ్ళి విలేజ్కి వచ్చేసిన 5 సంవత్సరాలు. నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటే నేను గత 15 సంవత్సరాల నుంచి నేను ఆ వృత్తిని కూడా వదిలిపెట్టిన. ఎందుకంటే ఆడపోతే ఎవరిదో పంచాయతీ వచ్చినా ఏమన్నా వచ్చినా నేను ఆడపోతే ఆడ మా ప్రిన్సిపాల్ ఏమంటారు, నువ్వు అదన్నా చేసుకో ఇదన్నా చేసుకో అని అంటారు ఎవరైనా సరే. కాబట్టి దాన్ని టోటల్గా వదిలిపెట్టి మేమిద్దరం మా విలేజ్కి అంకితం అయిపోయినాం. 30,000 ఉద్యోగం, మా సంపాదన లేదు, మా ఏం లేదు, మేము అప్పులు చేసుకున్నాం. ఉన్నమాట చెప్తున్నాను, ఆ ఊరోళ్ళు కూడా అదే చెప్పాల్సిన అవసరం. మాకు ఇప్పుడు ఏది లేదు, కనీసం భూమిలో పండించుకునేటటువంటిది కూడా భూమి లేదు మాకు. నాకు ఇన్కమ్ సోర్సే లేదు, అన్ని అప్పులే చేసిన. ఇప్పటి వరకు 23 లక్షల అప్పు, అది మా ఊరోళ్ళకి ఇవ్వాలి. మొన్న నేను అన్ని తెచ్చుకున్నాయి, వాడుకున్న వాళ్ళ పైసలు నా దగ్గర. బిల్లులు కూడా క్లియర్ కాలేవు సార్. ఇంకా క్రిమిటోరియం అమౌంట్ రావాలి 2.5 లక్షల దాకా. ఇక పాత ఈ బిల్లులు ఒక 2 లక్షల దాకా గ్రామ పంచాయతీలో రావాలి. ఇంకా 2-3 లక్షలు అంటే ఇంకా కొన్ని నేను అసలు రాయలేదు, పెట్టలేదు. అవి ఇక పోయినట్టే, రికార్డ్ చేయలేము కాబట్టి ఇక అవి రావు. చేసిన కాడికి కూడా ఇప్పుడు ఇంచుమించు 4 నుంచి 5 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి నాకు ఇంకా రావాలి సార్. ఇప్పుడు కూడా నాకు నెలకు ఒక 36-38 వేల ఈఎంఐలు. అంటే నేను ఉత్తగా చెప్పను, ఆ ఈఎంఐలు కూడా చూపిస్తాను మీకు. నేను అంటే నేను మాట్లాడుతున్నా అంటే నేను ప్రూఫ్లు ఇస్తా. నేను ఏదన్నా చెప్తున్నా అంటే ప్రూఫ్ ఇస్తా, పర్వాలేదు. అయితే ఇక ప్రధానంగా మనము మీకు అట్లా సార్ ప్రభుత్వాలు అట్లా చేస్తున్నాయి. మరి మాలాంటి అంటే ఇప్పుడు నువ్వు ప్రభుత్వాలకు ఏం తెలియజేస్తావు? నేను ప్రభుత్వాలకు తెలియజేసేది ఒకటే సార్, నేను ఏదైతే ఉంటాయో ప్రభుత్వాలు మీరు అధికారంలోకి రావడం కోసమే. నేనైతే ఒకటే అంటున్నా మీడియా సాక్షిగా, మీరు అధికారంలోకి రావడం కోసము, మీరు అధికారాలు అనుభవించడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వాలు ఉన్నాయని నేను అంటున్నా సార్. ఎందుకంటే ప్రభుత్వము ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాటలు ఒక తీరున్నాయి, ఆ ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత జనంను కనీసం పట్టించుకునే లీడర్ లేకుండా పోతున్నాడు సార్. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మేము గెలిపించినామంటానంటే ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోతే 100 మంది లీడర్లను దాటుకొని పోవాలి సార్ మేము ఆయన దగ్గరికి. ఒక సర్పంచ్ కూడా ఎవరైనా సరే సార్. అది ఎట్లుందంటే ఆడ కూడా ఇప్పుడు తన వర్గం ఎవరైతున్నారో వాళ్ళకి దారులు తెలుసుకొని ఉంటాయి సార్. ఓ సామాన్యమైనటువంటి సర్పంచ్ పోవాలన్నా ఏమవుతుందంటే వాడు మనోడా లేకపోతే మనకు పని చేసేటోడా కాదా అన్నట్లుంటుంది. ప్రజాస్వామ్యంలో మనోడు తనోడు అనేది అటువంటిది లేదే ప్రజాస్వామ్యం సార్. మరి అటువంటి ప్రజాస్వామ్యంలో స్వార్థ రాజకీయ నాయకులు అనేటటువంటి వ్యవస్థ ఈరోజు వేళ్ళను పూనుకొని వస్తుంది. కాబట్టి ఇది మొత్తం భ్రష్టు పడుతున్నటువంటి వ్యవస్థగా నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఓకే, రైట్. మీరు మొత్తానికి ఈ గ్రామంలో మరి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ గ్రామస్తులకు కానీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా షార్ట్కట్లో చెప్పండి సార్. నేను ఒకటే చెప్తున్నా, ఒక దేశం, ఒక రాష్ట్రం, ఒక గ్రామం అభివృద్ధి సాధించాలన్నా ఒక అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా ఒక సమర్థవంతమైనటువంటి నాయకులను నిలబెట్టే సందర్భంలో, అంటే గ్రామ పంచాయతీల విషయానికి వస్తే అది గ్రామానికి సంబంధించింది. ఒక ఎమ్మెల్యేగా లీడర్గా ఎమ్మెల్యే ఎంపీ కావాలన్నప్పుడు అది ఖచ్చితంగా అధిష్టానం మేరకు లీడర్లను నిలబెడతారు. కాబట్టి ఆ లీడర్కు వెనుక వైపున అతని యొక్క అసలు ఏంది వ్యక్తిత్వము అనేటటువంటి తెలుసుకోకుండా మీకు డబ్బులు ఉంటే చాలా రాజకీయ నాయకులు డబ్బు ఉంది పెట్టుకుంటాడు అనేటటువంటి వ్యక్తి రాజకీయాలకు వస్తే సర్వనాశనం అవుతున్నది అనేటటువంటి విషయాన్ని మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా సార్. కాబట్టి డబ్బు ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి, అతనిలో మంచి గుణాలు ఉండాలి. సొసైటీకి నేను ఏదో చేయాలనే తాపత్రయం ఉన్నటువంటి నాయకులే రాజకీయాల్లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. అలాగే మీరు ఇప్పుడు సివిల్స్ కి ఏదో నేను సార్ ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఎట్లా ఉన్నది అంటే మరి గ్రూప్స్ లో ఉద్యోగం సంపాదించే అవకాశాలు ఉన్నాయా మరి మీకు?
సార్ ఇక అది కూడా సార్ ఇప్పుడు నేను మా ఎలక్షన్స్ అంటే మా పదవులు అయిపోయిన తర్వాత మేము చదువుకుందామని లైబ్రరీకి వెళ్తున్నాం, నేను మా భార్య ఇద్దరము. ఆమె డిఎస్సికి చదువుతుంది, నేను గ్రూప్ 2కి చదువుతున్నా. అయితే ఈ ఎలక్షన్లు పెట్టకపోవడం వల్ల మాకు ఆ పదవి మళ్ళా తప్పుతలేదు సార్. ఇప్పుడు పంచాయతీలు ఉన్నాయి ఏమన్నాయంటే నన్ను సావ కొట్టి అయితే మనే మళ్ళా ఇప్పుడు అంటే నీ పదవి ఉన్నప్పుడు వచ్చినా ఇప్పుడు రావా అని మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ చదవలేకపోతున్నా, ఇక్కడ పంచాయతీలకు రాలేకపోతున్నా. అంటే వస్తున్నాము, వస్తే పోలేకపోతున్నాం. ఇప్పుడు ఉద్యోగం వస్తుందా రాదా అన్న సందిగ్ధంలో ఉన్నా. ఇగో ఇప్పుడు పొద్దుగాలనే పోదాం అనుకున్నాం సార్, ఏదో ఒక సమస్య ఈ జనం కోసం ఇంకో సర్పంచ్ వచ్చింటే నాకు ఆ బాధ తప్పుతుండే అని అనుకున్నా. అవి మరి ఎందుకో ఆ జనవరిలో ఫిబ్రవరిలో పెట్టాల్సిన ఎలక్షన్స్ అక్టోబర్కి తీసుకుపోతున్నారు. అది మరి అది మీకే తెలియాల్సిన అవసరం ఉన్నది. మీకు మీ గ్రామానికి మీ మిగిలిన బ్యాలెన్స్ కూడా ప్రభుత్వం నుంచి రావాలని నేను కూడా మా ఆన్టీవీ తరఫున కోరుకుంటున్నా. అలాగే మీరు గ్రూప్ 2లో ఉద్యోగం కూడా సంపాదించాలని నేను కోరుకుంటున్నా. మీ గ్రామ అభివృద్ధికై మీరు బాటలు వేశారన్న సంగతి మీ గ్రామస్తులకు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలిసే కార్యక్రమంలోనే మా ఆన్టీవీ కూడా ముందుకు వెళ్ళింది. సో ఎనీవే థ్యాంక్స్ లక్ష్మణ్ గారు, మీ విలువైన సమయాన్ని కూడా మా ఆన్టీవీకి కేటాయించినందుకు ధన్యవాదాలు. ఎనీవే ఇది వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జైదిపల్లి గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మణ్తో మనం ఇంతసేపు మాట్లాడడం జరిగింది, గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల ఆలోచనల మేరకు అంటే ఒక ఏమంటాము నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏవో ఊదరగొట్టు హామీలతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినా కూడా గ్రామ శ్రేయస్సు కొరకు ముందుకు సాగాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను గురించి పట్టించుకునే ప్రభుత్వాలు రావాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి జైదిపల్లి గ్రామం నుంచి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మరి ఒక గ్రామంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.